హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ 3 రకాల పులిహోరలైతే తయారు చేసుకుందామండి. మామిడికాయ పులిహోర, అలాగే చింతపండు పులిహోర, అలాగే నిమ్మకాయ పులిహోర కూడా తయారు చేసుకుందామండి. దీనిలోకి సేమియా పాయసం కూడా మనం ప్రసాదంగా చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే మనం ఇప్పుడు మామిడికాయ పులిహోర అయితే తయారు చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు నేను రైస్ తీసుకున్నానండి. దాన్ని 2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకేసుకోండి. ఒక గ్లాస్ రైస్‌కు 1 ½ గ్లాస్ వరకు నీళ్లు పోసేయండి. దాంట్లోనే కొంచెం చిటికెడంత పసుపు వేసి మీరు అన్నం అనేది వండేసుకొని పెట్టేసుకోండి. అన్నం వండిన తర్వాత ఇలా పొడి పొడిగా రావాలంటే వేడివేడిగా ఉన్నప్పుడు అన్నంలో కొంచెం ఆయిల్ వేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుందండి. మళ్ళీ చల్లారాక కూడా అంటుకోదు. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసేయండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగలు కూడా, పచ్చి శనగలు ఉంటాయి కదండీ, వేరుశనగలు అవి కూడా వేసేయండి. పచ్చి శనగపప్పు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసేయండి. ఇవి కొంచెం కలిపేసుకోండి. వేసిన తర్వాత పల్లీలు అనేది కొంచెం వేగాలండి. కొంచెం లేట్‌గా వేగుతాయి. కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి ఇందులో వేసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి పోపులోనే. కొంచెం కరివేపాకు కూడా చిటపటలాడాక దీంట్లో చిటికెడంత పసుపు కూడా వేసేయండి. పసుపు కూడా పోపు కొంచెం వేగిన తర్వాత దీంట్లో నేను ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకున్నానండి. కొంచెం పుల్లగా ఉంటుంది. దాన్ని చెక్కు తీసి తురిమి పెట్టుకున్నాను. దాన్ని ఇందులో వేసేయండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ వేయించాలండి. ఒక 2, 3 నిమిషాలు పడుతుంది మనకు వేయించడానికి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీన్ని వేయించేసుకున్న తర్వాత కొంచెం దీంట్లోనే మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేసాను. పులుపు కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. ఉప్పు వేసిన తర్వాత కూడా కొంచెం మనం వేగనివ్వండి. ఉప్పు అనేది మన మామిడికాయ తురుముకు చాలా బాగా పడుతుంది కొంచెం ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అన్నం ఉంది కదండీ, అన్నం కొంచెం చల్లారిపోయి ఉంటుంది. పొడి పొడిగా ఉంది చూడండి అన్నం అంతా. ఇప్పుడు దీన్నంతా ఇందులో కలిపేసేయండి. పోపునంతా, మామిడికాయ తురుమునంతా కొద్ది కొద్దిగా వేసేసి స్పూన్ తీసి మనకు పక్కన పెట్టేసేసి చేయితోనే బాగా కలిసేలా కలుపుకోండి. మీరు అన్నం వండేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నా కూడా అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి. అన్నంలో ఏమీ ఉప్పు వేయకండి మనం, ఎందుకంటే పోపులోనే వేసాం కదా మామిడికాయకు. వేసిన తర్వాత చేతితోనే మొత్తం బాగా పట్టేలా కలుపుకోండి. ఈ సీజన్లో మామిడికాయ దొరుకుతుంది కాబట్టి మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. కొద్ది కొద్దిగా అన్నానికి బాగా పట్టించేలా బాగా కలుపుకోండి. ఇలా మీరు ఒకసారి టేస్ట్ చూసారంటే మామిడికాయ పులిహోర అనేది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నాకు తెలిసైతే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర కూడా. దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చండి మామిడికాయ పులిహోర. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అనేది తయారైపోయింది చూడండి. అంత బాగా కలిపేసుకోవాలి. అన్నం కూడా పొడి పొడిగా ఉండాలండి. మనకు వండిన అన్నం ఉన్నా కూడా మనం తయారు చేసుకోవచ్చు మామిడికాయ పులిహోర అనేది. ఇలా పొడి పొడిగా ఉంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము నిమ్మకాయ పులిహోర అయితే తయారు చేసుకుందామండి. చూడండి, లెమన్ తోటి తయారు చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకోండి పోపుకు. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేయండి. పల్లీలు కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసేయండి. కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేగనివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. దీంట్లో పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 4 వేసేసుకోండి. పులిహోరలకు పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి లెమన్ పులిహోరకు. కొంచెం కరివేపాకు కూడా వేసేయండి పోపులోనే.
కరివేపాకు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి ఒకసారి అంతా బాగా కలిసేలా. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. ఈ పోపు అంతా పక్కన పెట్టేసుకోండి చల్లారే వరకు. నేనైతే ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. దాంట్లోనే సాల్ట్ వేసుకుంటున్నాను. అన్నం వండి పెట్టుకున్నానండి పొడి పొడిగా ఉండడానికి. ఇప్పుడు అన్నంలో లెమన్ అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి ఒకసారి. అన్నంలో ఉప్పు కలపొద్దండి. లెమన్ జ్యూస్‌లోనే మనం కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు పోపు అంతా చల్లారిన తర్వాత దీంట్లో తీసుకొచ్చి కలిపితే సరిపోతుందండి. లెమన్ అనేది మనము హీట్ చేస్తే చేదొస్తుంది. అందుకని ఇలా అన్నంలోనే కలిపేస్తే ఆ లెమన్ ఫ్లేవర్ అనేది మనకు బాగా తగులుతుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే లెమన్ పులిహోర అనేది తయారైపోయింది చూడండి. ఇప్పుడైతే మనం చింతపండు పులిహోర అయితే తయారు చేసుకుందామండి. ఫస్ట్ అయితే నేనైతే చింతపండు తీసుకున్నానండి. ఒక 40 గ్రామ్స్ వరకు చింతపండు తీసేసుకున్నాను. దాన్ని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టేసేయండి. అప్పుడు చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుంది మనకు. లేదంటే మీరు బాయిల్ చేసైనా తీసుకోవచ్చు చింతపండు అనేది. ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసానండి నేను. తీసి మొత్తము దాని రసమంతా, చింతపండు రసమంతా తీసాను. తీసి ఒక జాలి లాంటిది తీసుకొని దాంట్లోకి అలా పోసేసుకోండి. పైనుంచి కొంచెం వాటర్ పోసేసి చింతపండంతా రసమంతా కిందికి పోతుందండి. మనం వాటర్ పోస్తుంటే కూడా కొంచెం కొంచెంగా అలా చేత్తో అంటుంటేనే మనకు కిందికి వస్తుంది రసం అనేది, లేకుంటే రాదు అండి. మీరు స్పూన్తో తిప్పుకుంటూ అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి కొంచెం చిక్కగా ఉంటుంది రసం అనేది. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేయండి. అలాగే జీరా మెంతి పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకోండి. ఈ జీరా మెంతి పౌడర్ కూడా ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు పులిహోరలోకి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం మిరియాల పొడి వేసేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేయాలండి ఇందులోనే. అలాగే ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసేయండి ఒకటి మొత్తము. వేసేసి దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకోండి. మీరు కావాలంటే ఆయిల్ స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు దీన్ని మనము గ్యాస్ మీద పెట్టేసి బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఒక 5-10 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. అప్పుడు మనకు వాటర్ అంతా పోయి రసం అంతా ఉంటుంది, మనకు చింతపండు రసం అంతా ఉంటుంది. ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా చింతపండుకు బాగా పడుతుందండి. మనకు బాయిల్ అవుతుంటేనే స్మెల్ అనేది ఇలా వచ్చేస్తుంది మొత్తానికి. చూడండి మనకు ఇప్పుడు వాటర్ అంతా ఇనికిపోయి చింతపండు అనేది చిక్కగా వచ్చింది కదా రసం అనేది. ఇప్పుడు మనం పోపుకైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి. చింతపండు పులిహోరలకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అలాగే దీంట్లో ఫస్టే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసేసుకోండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాతే వేరే ఏదైనా వేసుకుంటే వేగుతాయండి. పల్లీలు మనం లాస్ట్లో వేస్తే వేగవు అంత బాగా. కొంచెం కలిపేసుకొని కొంచెం వేగనివ్వండి. అలాగే దీంట్లో కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోండి. మొత్తం కలిపేసుకోండి. పచ్చిశనగపప్పు కూడా కొంచెం పోపులో వేగుతూనే ఉండాలి. అలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేసుకోండి. ఆవాలు అనేది చింతపండు పులిహోరలకు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి అంతా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా ఒక 4-5 చుంచి వేసేసుకోండి. వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి ఒకసారి అంతా బాగా. పోపు కొంచెం వేగనివ్వండి. అలాగే కరివేపాకు కూడా పోపులోనే కొంచెం వేసేయండి. తర్వాత మొత్తం కలిపేసుకోండి అంత బాగా. చూడండి పోపు కూడా కరివేపాకు కూడా వేగిపోయింది కదా. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనకు పసుపు కూడా వేసేయండి. పసుపు కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు పోపులో వేగిన తర్వాత మన చింతపండు రసం ఉంది కదండి, మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్నంతా ఇందులో వేసేయండి. వేసేసి ఒకసారి కలిపేసుకోండి. స్పూన్తో అంత బాగా కలిసేలా కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మగ్గబెట్టండి. అప్పుడు చింతపండు పులిహోర చాలా టేస్టీగా వస్తుందండి. ఇంకా ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. త్వరగానే వచ్చేస్తుంది మనకు, ఆల్రెడీ బాయిల్ చేసాము కాబట్టి చింతపండు ఆయిల్ పైకి.
చూడండి ఆయిల్ అనేది పైకొచ్చేసింది. అలా పైకి రావాలండి. ఇప్పుడు మనం వండిన అన్నం ఉంది గదండీ! దాంట్లో కొంచెం ఆయిల్ కలిపేసుకోండి. అన్నం పొడి పొడిగా రావాలండి. పులిహోరలకు దేనికైనా గూడా, ఏ పులిహోరకైనా అన్నం పొడి పొడిగా రావాలి. నేనైతే అన్నంలో పొంగు వచ్చేటప్పుడు అన్నం అనేది దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తే అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి. లేదంటే వండిన తర్వాత గూడా కొంచెం ఆయిల్ కలుపుకున్న అన్నం పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం పోపుకేసుకున్నాం గదా! చింతపండు పులిహోర అంతా ఇందులో కలిపేసేయండి. ఆ రసం అంతా ఇందులో కొద్ది కొద్దిగా తీసుకుంటూ, కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ మొత్తం కలిపేసుకోండి. ఇది ఒక 1 మంత్ వరకు కూడా పులిహోర అనేది ఒక డబ్బాలో పెడితే, సీసాలో గానీ, డబ్బాలో గానీ పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటుందండి. మనకు జర్నీ టైంలో ఎప్పుడైనా అన్నం వండేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఏదైనా బాక్స్ పెట్టాలన్నా గూడా ఇలా అన్నం వండేసి లంచ్ బాక్స్‌లోకైనా పులిహోర పెట్టొచ్చండి. కొంచెం ఉప్పు తక్కువగా ఉందా లేదా అని గూడా చూసుకొని పులుపులోనే వేసుకుంటే సరిపోతుందండి. చేత్తోనే కలిసేలా బాగా కలిపేసుకోండి. ఒక 3 నిమిషాల పాటు కలిపేసుకోండి. చింతపండు అనేది బాగా పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే పులుపు అనేది బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు పులిహోర అనేది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర అనేది తయారైపోయింది. ఇప్పుడైతే మనము సేమియా పాయసం అయితే తయారవుతుందండి. నైట్ వరకు గూడా ఈ సేమియా పాయసం అనేది చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసుల వరకైతే నీళ్ళు తీసుకొని బాయిల్ చేయండి. బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సేమియాను గూడా అదే కడాయిలో, అదే నెయ్యిలో కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు సేమియా అనేది అంటుకోదండి, మెత్తగా ఉండదు. ఇప్పుడు చూడండి ఒక పక్కన మనకు వాటర్ అనేది బాయిల్ పెట్టుకోవాలండి. బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ అంతా తీసేసి ఫ్రై చేసిన తర్వాత అదే కడాయిలో ఈ వాటర్ తీసుకొచ్చి పోయాలండి. నేనైతే ఒక లీటర్ వరకు, హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. తీసుకొని మగ్గబెట్టేసుకున్నాను. మొత్తం పాలని తీసేసుకున్నానండి. దీంట్లోకి సేమియా కొంచెం ఉడికిన తర్వాత మనం పాలు కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలండి ఒక దాని మీద. ఒక పక్కన అలా పెట్టేసుకున్న తర్వాత సేమియా అనేది కొంచెం ఉడికిన తర్వాత ఈ బాయిల్ అయిన పాలు తీసుకొచ్చి ఇందులో పోసేస్తే చూడండి, అందులో పోసేయాలి. అందులో పోసేసి కొంచెం కలిపిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు నేను షుగర్ తీసేసుకుంటానండి. ఈ షుగర్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది దీనికి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇలా చేసుకుంటే మీకు సేమియా అనేది గట్టి పడదండి. ఇప్పుడు చివరిలో మనము జీడిపప్పు, బాదం పప్పు నెయ్యిలో వేయించుకున్నాం కదండీ! అదనేది ఇందులో వేసేస్తే సరిపోతుంది. చూడండి చల్లారిన తర్వాత కూడా సేమియా పాయసం అనేది గట్టి పడకుండా ఉంటుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం అనేది తయారైపోయింది. చూడండి ఎలా ఉందో. ఈ పులిహోర మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.